హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీలో చాలామంది పుదీనా పులావ్ తినుంటారు, అలాగే వెజిటేబుల్తో చేసిన పులావ్ తినుంటారు. బట్ ఈ రెండు కలిపి పుదీనా వెజిటేబుల్ పులావ్ ఎప్పుడైనా తిన్నారా? తిన్న వాళ్ళు అయితే ఓకే, తినని వాళ్ళ కోసం ఈ రెసిపీ. పుదీనా ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, నాది గ్యారంటీ. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక కట్ట పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి, కొంచెం అంత సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల కలర్ మారదనమాట. ఆ తర్వాత కుక్కర్లో కానీ కళాయిలో కానీ కొంచెం ఆయిల్, కొంచెం గీ యాడ్ చేసేసి బిర్యానీ స్పైసెస్ లైట్గా వేసి ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకొని మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే పొటాటో, సోయా, టమాటా యాడ్ చేశాను. ఆ తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసాం కదా పుదీనాది, అది కూడా యాడ్ చేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ లైట్గా కలపాలి. ఇలా అయితే అన్నం పొడి పొడిగా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను నార్మల్ రైస్ కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను, బాస్మతికి అయితే 1.5 అనమాట. తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని పైన ధనియా పొడి, కొత్తిమీర, అలాగే ఈ టైంలో సాల్ట్ కూడా చెక్ చేసి యాడ్ చేసి ఇంకొకసారి కలిపి మూత పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఇలా పొడి పొడిగా పుదీనా పులావ్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో రెసిపీ నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.